ఈ స్వాములు కొంతమంది నీళ్లు వదిలేశారు. ఈ స్వాములు నీళ్లు పోవటం మనం కట్టేయడం జరిగింది. ఎందుకంటే మరి ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా నీళ్ళం కానీ చాలా ఇదిగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేస్తూ ఉంది. ఇక్కడ అంతా చాలా శుభ్రంగా చూసుకోవాలి. స్వాములకు బాధ్యత లేకుండా కొంతమంది స్వాములు ఇష్టానుసారంగా చేస్తున్నారు. స్వాములు కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ అప్పకి అయిపోయింది. స్వామి కూర్చున్నాడు, అన్ని స్వాములు ఇక్కడ కూర్చున్నారు. కానీ జోకులు వేస్తుంటాడు స్వామి. చిలకలపాలెం పక్కనే రోడ్డు అమ్మట రెండో ఇల్లు అయింది. మూడో ఇల్లు స్వాములు వస్తున్నారు. తమిళ స్వాములు ఉన్నారు. చాలా అందాల ప్రకృతి కూడా వావ్ అనేటట్టు ఉంది. ఇక్కడ తమిళనాడులో అరుణాచలం టెంపుల్స్ అయ్యి కానీ ప్రకృతి కూడా అల్లాడిపోయే విధంగా ఉంది. స్వాములు కామెంట్ చేస్తారు. ఎందుకంటే అసలు ఎంత రీసెంట్గా ఉంది అంటే మహాశివుడు స్వామి కైలాసంలో ఉన్నట్టు ఉంది వాతావరణం చూస్తే. స్వామి నందీశ్వరుని చూస్తున్నాం. చూడండి అమ్మ, నందీశ్వరుడు మీకు జూమ్ చేసి చూపిస్తా. అమ్మాయి అబ్బాయిలు అక్కడ అనిపిస్తుందా నందీశ్వరుడు? ఓకే. తొమ్మిదవ శతాబ్దం 1928 సంవత్సరంలో ఇవైతే ఇక్కడ స్వామివారిని ఊరేగింపే రథాలు అన్నమాట. స్వాములు నేర్చుకున్నాడా స్వామి శరణమయ్యప్ప.